జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించడంతో ఖమ్మం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలు సంబరాలు నిర్వహించారు. డీసీసీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ సెంటర్లో టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజలు ఇచ్చిన దీవెనలతోనే విజయం సాధించినందుకు గర్వంగా ఉందని వారు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ ఓటమికి అంగీకరించకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఆనందపడుతున్నారని ఆరోపించారు. ప్రజలిచ్చిన దీవెనలతో మరొక 3 ఏళ్ల పాటు ప్రజాసేవకు అంకితమై పనిచేస్తామని అంటున్న కాంగ్రెస్ పార్టీ నేతలు పువ్వాల దుర్గాప్రసాద్, అలాగే వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావులతో మా ప్రతినిధి ఉపేందర్ ఖమ్మం నుంచి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ సంబరాలు జరుపుకుంటా ఉంది. అందరూ ఊహించినట్టుగానే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఖచ్చితంగా మేము గెలిచి తీరుతామని చెప్పేసి అని ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ప్రకటించినప్పటికీ ఆ మేరకు ఊహించిన విధంగా కూడా 25,000 పైగా మెజార్టీ రావడంతో జిల్లా వ్యాప్తంగా కూడా సంబరాలు జరుపుకుంటా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఖమ్మం నుండి ప్రత్యక్షంగా జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళినటువంటి నేతలు మనతో పాటు ఉన్నారు. అట్లాగే డీసీసీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్ గారు కూడా ఇప్పటికే కీలకమైనటువంటి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తన యొక్క అభిప్రాయాన్ని పంచుకునేందుకోసం మనతో పాటు ఉన్నారు. చెప్పండి దుర్గాప్రసాద్ గారు, ముందుగా చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈ ప్రోగ్రాంకి సంబంధించినటువంటి గెలుపు? ఎలా అనిపించింది మీకు? ఎలా తృప్తినిచ్చింది? చాలా ఆనందంగా ఉంది. ప్రజాస్వామ్యానికి, సంక్షేమ పథకాలకి ప్రజలు, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చి గవర్నమెంట్ తీసుకొచ్చామో దానికి అనుగుణంగానే అక్కడ ప్రజలు కూడా మనకి అనుకూలమైనటువంటి వాతావరణం క్రియేట్ అయింది. భారీ మెజారిటీతోని కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ని గెలిపించడం జరిగింది. చాలా ప్రతిష్టాత్మకంగా జరిగినటువంటి ఈ బైపోల్లో మరి ఖచ్చితంగా ప్రజలు అభివృద్ధిని, అంటే గత 2 నెలల నుంచి 3 నెలల నుంచి అక్కడ అప్పటికే కాంగ్రెస్ క్యాడర్ అంత గతంలో పెద్దగా కాంగ్రెస్ పార్టీకి బయటకు వచ్చి పనిచేసే క్యాడర్ లేకపోయినప్పటికీ కూడా మనం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఇప్పుడున్న మంత్రివర్గం, కానీ మన దగ్గర నుంచి కొంతమంది చైర్మన్లు, ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఆ ఉత్సాహాన్ని కల్పించడంతో చాలా భారీగా పోలింగ్ జరిగింది. మెజారిటీ కూడా వచ్చింది. ఖచ్చితంగా అభివృద్ధికి పట్టం కట్టారు. ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఈ ప్రభుత్వం మీద ప్రజలకి నమ్మకం దొరికింది. రాబోయే 3 సంవత్సరాలలో కూడా ఏదైతే రేవంత్ రెడ్డి గారు మేము ఖచ్చితంగా మాకు ఒక అవకాశం ఇచ్చి చూడండి, మేము మీకు అభివృద్ధి చేపించి చూపిస్తామని చెప్పేసి అక్కడ నవీన్ యాదవ్కి నా తమ్ముడు లాంటి వాడు, ఆయన గెలిస్తే నేను మీకు చెప్పినటువంటి హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పడం వలన ప్రజలు ఆకర్షితులై విఘ్నులైనటువంటి ఓటర్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఓటు హక్కుని వినియోగించుకొని భారీ మెజార్టీ ఇచ్చారు. అట్లానే మన జిల్లా నుంచి కూడా చాలామంది, అంటే 3 మంత్రులు కూడా అక్కడ వ్యవహరించారు. అలాగే 2 ఎమ్మెల్యేలు రాఘమయ్య గారు, రామదాస్ గారు, అలాగే రాయల నాగేశ్వరరావు గారు, మరి 2 చైర్మన్లు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా మరి అక్కడికి ఎవరు పిలవకపోయినప్పటికీ కూడా కాంగ్రెస్ని గెలిపించుకోవాలనే తపనతోని అక్కడికి వెళ్ళి పనిచేశారు. అక్కడ కొన్ని చోట్ల అకామిడేషన్ ఉన్నా లేకపోయినా అవసరమైతే పార్కుల్లో పండుకొని కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసి పెద్ద ఎత్తున మరి అక్కడ ఆ విధానాలన్నింటినీ కూడా ప్రజలకు తెలియజేసి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ఏం చేస్తుందో కూడా చెప్పి మరి అక్కడ గెలుపుకి అందరూ కూడా కృషి చేసినందుకు జిల్లా కాంగ్రెస్ పార్టీ నుంచి పోయిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు. ప్రధానంగా ఇటీవల కాలంలో కేటీఆర్కి సంబంధించి సునీత కూడా ఆరోపిస్తూ ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు అధికార అంగబలాన్ని ప్రధానమైనటువంటి డబ్బుతోటి గెలిచేందుకోసం ప్రయత్నం చేసి గెలిచారు అని చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో 40 మంది కూడా ఎమ్మెల్యేలు, ఉన్న కేబినెట్ మంత్రులు కూడా అక్కడే తిష్టవేసి కూర్చొని గెలిపించారు. ఇది కేవలం సునీత స్వతహంగా గెలుపుని అడ్డుకునేందుకోసం ఇంతమంది ముందుకు వచ్చారు. ఒక మహిళను ఓడించడం కోసం కుట్ర చేసే ప్రయత్నంలో భాగం అని చెప్పేసి అంటా ఉంది. ఎలా చూడాలి? వారు చెప్పేవన్నీ ప్రజలు తిరస్కరించారు. అబద్ధాలు చెప్పారు, మోసం చేద్దామని చూశారు, సింపతితో గెలుద్దామని చూశారు. అవేవి కూడా ప్రజలు నమ్మలేదు. మరి అదే విషయాన్ని మేము అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కంటే ముందే మీరే మరి మాజీ మంత్రులని, మాజీ ఎమ్మెల్యేలని, ప్రజెంట్ ఎమ్మెల్యేలని, ప్రజెంట్ శాసన మండలి సభ్యుల్ని, అందరినీ, ఎంపీలని అందరినీ రంగంలో దించిందే మొదట టీఆర్ఎస్ పార్టీ. తర్వాతనే కాంగ్రెస్ పార్టీ రంగంలోకి వచ్చింది. నవీన్ యాదవ్ క్యాండిడేట్షిప్ కూడా కొంచెం లేటుగా చేయడం జరిగింది. మరి మొదటి నుంచి కూడా మరి మాగంటి గోపీనాథ్ అలా మిస్సెస్ని పెడతారని చెప్పి సునీత గారిని పెడతారని అందరికీ తెలుసు. వాళ్ళు ఆ రకంగా ప్రచారం చేశారు, సింపతి బంధాలను చూశారు. అన్నీ చూసిన తర్వాత ఇప్పటికైనా అడుగుతున్నాం, నువ్వు ఎలక్షన్ కాగానే చెప్పాల్సిన మాట అది. రిగ్గింగ్ చేశారని కంప్లైంట్ చేయాలి. ఏదైనా రిగ్గింగ్ జరిగింది పలానా బూతులు అని చెప్పి నువ్వు ప్రూవ్ చేసి మరి ఎలక్షన్ కమిషన్ ఫిర్యాదు చేసావా? కౌంటింగ్ అయ్యేటప్పుడు కూడా చెప్పాను నేనే గెలుస్తున్నా అని చెప్పి. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ప్రజలు తిరస్కరించిన తర్వాత ఇప్పుడు వాళ్ళు రిగ్గింగ్ చేశారని చెప్తే నమ్మడానికి అక్కడ మేధావులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, అదేవిధంగా పేద ప్రజలు ఉన్నారు. జూబ్లీహిల్స్ అంటే అంత ధనవంతులు కాదు, పెద్దోళ్ళు కాదు, అక్కడ పేద ప్రజలు కూడా ఉన్నారు. వాళ్ళు
తిరస్కరించిన తర్వాత ఈ మాటలు చెప్పడం అనేది హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ చెప్పిన అన్ని అబద్ధాలని మరి ఇక్కడ ప్రజలు తిరస్కరించారని భావిస్తా ఉన్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మీరు చేసిన తప్పుల్ని ఆనాడు అసెంబ్లీలో ఓడించారు, పార్లమెంట్లో ఓడించారు, శాసనమండలిలో పోటీ చేయలేదు. మరి ఈరోజు మరి బై ఎలక్షన్లో అక్కడ హైదరాబాద్లో 2 ఎలక్షన్లు జరిగితే 2 కంటోన్మెంట్ కానీ ఇక్కడ జూబ్లీహిల్స్ కానీ 2 ఓడిపోయారు. ఇప్పుడుకైనా మార్పు తెచ్చుకోవాలి. మీరు చేస్తున్న తప్పులేంటి, మీరు చేస్తున్న అబద్ధాలు ఏంటి, ఈ ప్రభుత్వం మీద చేస్తున్న మీరు ఆరోపణలు ఏంటి, ఆరోపణలు అక్కడ ప్రజలు ఎలా మరి అర్థం చేసుకుంటున్నారో ఆలోచించుకొని మాట్లాడటం మరి సబబుగా ఉంటుంది. ఇప్పటికీ కూడా జ్ఞానం తెచ్చుకొని అవాకులు చవాకులు పేలకుండా అబద్ధాలు చెప్పకుండా మరి ప్రభుత్వానికి సహకరించి మరి అక్కడున్న అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది మొత్తానికి సంబంధించి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ నేతలు జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి దాన్ని చాలా హ్యాపీగా స్వీకరిస్తూ ఉన్నారు. రానున్నటువంటి రోజులు కూడా అంటే గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంది కాబట్టి ఈరోజు ప్రజలకి సేవ చేస్తుంది కాబట్టి ఆ సంక్షేమ పథకాన్ని గుర్తించి ప్రజలందరూ కూడా మెచ్చి ఉప ఎన్నికల్లో ఓటేశారు. రానున్న రోజులు కూడా కాంగ్రెస్ ఖచ్చితంగా అన్ని ఎన్నికల్లో విజయం సాధిస్తుంది. ప్రజలందరూ కూడా ఆ రకంగా కాంగ్రెస్ని గుర్తిస్తారని చెప్పేసి ప్రధానంగా ఇక్కడ కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఖమ్మంలో తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో ఉపేందర్, ANN న్యూస్, ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయం నుంచి.